ఇంకా అతను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాడా? ఎవరు? పోయినసారి వచ్చిన ఆ సుబ్రహ్మణ్యం. అతను కనిపిస్తే ఒక్కటడుగు, అతని మనస్సాక్షిని అడుగు. సుబ్రహ్మణ్యం ఎవరు అని అడుగు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? హ్యాపీ బర్త్డే రా సుబ్బు. హౌ డిడ్ యు నో? సరదా నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. ఎక్కడికి రా? ఇట్స్ సర్ప్రైజ్ రా. నా ఫ్రెండ్ రిషిని. ఫ్రెండ్ ఏంద్రా? బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వా? ఎప్పుడు ఇలా వ్యవస్థ తిరుగుతుంటావా? ఇలాంటి ఎంజాయ్ చేసిన క్షణాలు వేల మీద లెక్క పెట్టే లైఫ్ నాకు వద్దురా. ఐ వాంట్ టు లివ్ లైఫ్ రా. ఎక్కడికి వెళ్తున్నారా? కాశీ. దూద్ కాశీ ఏంటి? హిమాలయాల్లో అతి పెద్ద పర్వతం దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ ప్లేస్. అక్కడికి వెళ్తే నువ్వేంటో నేనేంటో నాకు తెలుస్తుందిరా. పిచ్చెక్కుతుందిరా ఇక్కడ. దుఃఖాచి తప్ప ఏం ఆలోచించలేవా? వర్క్, అంబిషన్, ఇన్ని సంవత్సరాల పని, ప్లానింగ్ మొత్తం వేస్ట్. నువ్వెవడారా? ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నా సార్. ఎవడి సుబ్రహ్మణ్యం? ఏదో యాక్సిడెంట్ అయినట్టుంటా. అక్కడ జనం ఉన్నారు కదరా, వాళ్ళు చూసుకుంటారా? రిషి రిస్పు తలకి దెబ్బ తగిలినట్టుందిరా. చాలా బ్లడ్ పోతుంది. చిని లే చిని. చాలా లేట్ అయిపోయిందిరా. ఆ పాప చచ్చిపోయిందిరా. అంత మంది ఉన్నారు కదరా అక్కడ. శవాల్లో నిలబడ్డారు. ఈ జనం, ఈ స్వార్థం, ఇది లైఫ్ కాదురా. లైఫ్ డబ్బులు సంపాదించడానికి కాదురా. మళ్ళీ చెప్తున్నా, అంబిషన్, స్టేటస్, మనీ ఇదేరా లోకం. ఏదో చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని భరిస్తున్నాను నిన్ను. హలో, నేను ఇన్స్పెక్టర్ రమాకాంత్ మాట్లాడుతున్నాను. షాద్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. రిషిని దూద్ కాశీ తీసుకెళ్ళండి. నా తప్పే ఉందా? మనం ఏం చేశాను? ఏం చేయలేదు. ఏమైనా చెయ్యి అంటున్నా. రిషి! రిషి! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది.